మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు సుఖంగా ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. ఇది మనిషి ఇలా కోరుకుంటూ ఉంటాడు. ఆ ఇష్టమైన వాళ్ళు సుఖంగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నాడు అంటే వాళ్ళు సుఖంగా ఉంటేనే తాను సుఖంగా ఉండగలుగుతాడు. అక్కడికి అన్నిటికీ మూలమైనటువంటి ఇచ్ఛ ఏమిటి అనంటే నేను సుఖంగా ఉండాలి అనేదే అన్నిటికీ మూలమైనటువంటి ఇచ్ఛ. దానికోసం ఏమేం కోరుకోవాల్సి వస్తుంది అంటే నేను సుఖంగా ఉండాలి అనంటే అనివార్యంగా ఏమేం కోరుకోవాల్సి వస్తుందో వాటన్నిటిని కూడా కోరుకోవడం మొదలెడతాడు మనిషి. కానీ ఆ కోరికలన్నిటికీ కూడా మూలం నేను సుఖంగా ఉండాలి అనేటటువంటి కోరిక. నేను సుఖంగా ఉండాలి అని మనం ఎందుకు కోరుకుంటున్నాం అనంటే అలా ప్రశ్న అడగడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను అంటే నా యొక్క ఆత్మస్వరూపం కాబట్టి అక్కడ మళ్ళీ ఇంకేదో కారణం ఏమీ లేదు. నేను సుఖంగా ఉండాలంతే. ఎందుకు అని అడగడానికి వెళ్ళలేదు. ఇప్పుడు లోకంలో ఈ వస్తువు ఎందుకు కావాలి అనంటే దీనివల్ల ఇంకేదో ఒక వస్తువు ఉంది, అది దొరుకుతుంది కాబట్టి ఇది కావాలి. ఆ వస్తువు ఎందుకు కావాలి, అది ఉంటేనే ఇంకోటి ఏదో నాకు దొరుకుతుంది కాబట్టి అది కావాలి. అది ఎందుకు కావాలి అనంటే దానివల్ల నాకు సుఖం లభిస్తుంది కాబట్టి ఆ వస్తువు కావాలి అని అంటాం. సుఖం ఎందుకు కావాలి అని అడగడానికి వెళ్ళి అక్కడికి ఆగిపోయింది ప్రశ్న. ఇంకా అక్కడ దానిపైన మళ్ళీ ప్రశ్న అడగడం. సుఖం ఎందుకు కావాలి అని అడిగితే దానికి సమాధానం ఉండదు. ఈ వస్తువు ఎందుకు కావాలంటే సుఖం కోసం కావాలి. సుఖం ఎందుకు కావాలి అని అంటే సుఖం కావాలి అంతే. అక్కడ మళ్ళీ ఎందుకు కావాలి, అందుకోసం ఇందుకోసం అని అక్కడ ప్రశ్న ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి అక్కడికి ఏమైనా సుఖ సాధనముల విషయంలో మనకి ప్రశ్న వస్తుంది, ఈ వస్తువు ఎందుకు అని. కానీ సుఖం ఎందుకు అని ఎవరు అడగడానికి వెళ్ళలేదు. ఎందుకంటే అసలు ఆ ప్రశ్నే రాదు, దానికి సమాధానం కూడా చెప్పడం కుదరదు, ఎవరూ చెప్పలేరు అలాగా. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ప్రతి ఒక్క మనిషి కోరుకునేటటువంటి సుఖం తన యొక్క సుఖం. అది ఎందుకు అని ప్రశ్నించడానికి అవకాశం లేదు. కానీ ఆ సుఖం అనేది ఎవరు సుఖంగా ఉండడం వల్ల లభిస్తుందో వాళ్ళ సుఖాన్ని తదనంతరం కోరుకుంటాడు. అంటే రెండవదిగా కోరుకుంటాడు. మొట్టమొదటిగా కోరుకునేది తన సుఖాన్ని. అంటే అక్కడికి ఏమైంది అనంటే తన సుఖాన్ని ప్రతి మనిషి మొట్టమొదట ఎందుకు కోరుకుంటున్నాడు అనంటే అందరికంటే కూడా ఎక్కువ ప్రేమ తన మీద తనకుంటుంది కాబట్టి ప్రతి జీవుడికి కూడా మిగతా వాళ్ళ కంటే కూడా ఎక్కువ ప్రేమ తన మీదే తనకుంటుంది. మిగతా వాళ్ళ మీద ఉండే ప్రేమ దేనివల్ల వచ్చిందంటే తన మీద తనకుండే ప్రేమ వల్ల వచ్చింది. అంటే తన మీద తనకి ప్రేమ ఉంది, తన మీద తనకి ప్రేమ ఉంది కాబట్టి తాను సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ సుఖం అనేది తాను ప్రేమించేటటువంటి వ్యక్తులు సుఖంగా ఉండడం వల్ల వీడికి వస్తుంది. కాబట్టి ఏ వ్యక్తులు సుఖంగా ఉంటే వీడు సుఖంగా ఉండగలుగుతాడో వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాడు, వాళ్ళు సుఖంగా ఉండాలి అని మనిషి కోరుకుంటూ ఉంటాడు. అక్కడికి ఏమైంది అనంటే అన్నిటికీ కూడా మూలమైనటువంటిది ఏమిటి అంటే నేను సుఖంగా ఉండాలి అనేటటువంటి కోరిక. నేను సుఖంగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నామనంటే మనిషి తనకి ఎవరి మీదైతే ప్రేమ ఉందో వాళ్ళు సుఖంగా ఉండాలి అని కోరుకుంటాడు. తనకి ఎవరి మీదైతే ప్రేమ ఉందో వాళ్ళందరిలో మొట్టమొదటి వాడు ఎవడు అనంటే తానే. ఎవరెవరైతే సుఖంగా ఉండాలి, ఎవరెవరి మీదైతే మనిషికి ప్రేమ అనేది ఉందో ఆ లిస్టులో మొట్టమొదటి వాడు ఎవరు అనంటే తానే. తన తర్వాతే మిగతా వాళ్ళందరూ కూడా. కాబట్టి ఎక్కువ ప్రీతి మనిషికి అంటే ఏ విధమైనటువంటి కారణములు అంటే వేరే వాళ్ళ మీద ఉండే ప్రేమకి కారణం ఏమిటి అనంటే మన మీద మనకుండే ప్రేమ. చూశారు కదా మహాస్వామివారి అనుగ్రహ భాషణం. గురువుల ఉపదేశం మన జీవితానికి చక్కని మార్గదర్శనం. గురువుల ఆశీస్సులు అలాగే ఆ మహాస్వామివారి దివ్య ఆశీస్సులతో మీ జీవితాలు కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ నమస్కారం.